చేతితోటో లేకపోతే ఆ మనసు ఊహాప్రతిమలో పెట్టి దానికి ఒక పీఠాన్ని తయారు చేసి అది పీఠం కాదంటండి. చూపించేస్తున్నారు ఆ విస్తరించడం మొదలుపెట్టి. హృదయంలో లేని శ్రీపీఠం ఇలా సభలలో ఉన్నదా ఘోషణ చేస్తుంది, అక్కడికక్కడే పడిపోతుంది అనమాట. అది తెలియకపోతే మనం ఏం చేస్తాం, ఇలా ఈ వ్యవస్థీకరింపబడినటువంటి ఈ గురిపీఠాలను అనుసరిస్తాం అనమాట. ఇలాంటివే ఎన్నిటినో పాటిస్తూ ఉంటాం. ఇప్పుడు తెలివి ఎప్పుడైతే మనకు వచ్చిందో అప్పుడు వాటన్నిటిని కూడా ప్రక్కకు త్రోసివేస్తే అప్పుడు ఆంతరికంగా ఇదిగో ఇప్పుడు మనం చూసారా ఆ స్థితికి పోతారు. ఈ ఆంతరికంగా విముక్తి, పరిపూర్ణ స్వతంత్రం లభిస్తుంది అనమాట. ఆ స్వేచ్ఛ నుంచి ఆ ఎనర్జీ విస్తరించడం మొదలు పెడుతుంది అనమాట. అప్పుడు ఎటువంటి మానసిక సమస్యలు ఉండవు. ఇప్పుడే మీకు చెప్పాను, దానివల్ల ఏమవుతుంది, ఒక బ్రహ్మాండమైన శక్తి మీ నుంచి చూసారా విడుదలవుతుంది అనమాట, విశ్వవ్యాప్తంగా తయారవుతుంది. ఆ ఊహ ఆ ప్రతిమలు ఎప్పుడైతే కుప్పకూలు చేసుకుందో దానివల్ల ఏమవుతుంది, ఒక బ్రహ్మాండమైన మానసిక శక్తి మీ నుంచి విడుదలవుతుంది అనమాట. ఆయన అడుగుతున్నాడు, మేము చెప్పేది మీకు అర్థమవుతుందా? మన ఈ శరీరం ఉంది కదా, మన ఈ శరీరం నందు శక్తి ప్రతిదినము చూసారు, ఈ శక్తి ప్రతిదినం మనం ఆఫీస్కు పోయేటప్పుడు కనబడుతుంది, వంతున కట్టడానికి కనబడుతుంది చూసారు. శారీరకంగా మరి ఏ పని చేయటానికన్నా మనలో ఒక బ్రహ్మాండమైన శక్తి ఉంది. అది పూర్తిగా ఇప్పుడు తెలుస్తుందా, అది పరా. చూడండి ఎంత తప్పిదం చేస్తాం మనం. మన శక్తి బయటికి విడుదల కాకుండా అలాగే ఉండిపోయింది అనమాట అధోముఖంగా. మనలో ఒక బ్రహ్మాండమైన శక్తి ఉంది, మరి దాని విడుదల మీరు చూసారా, మీరు అనుభూతి చెందారా? ఎందుకంటే మానసికంగా మనం అటువాడం కుంటివాడం అనమాట. వింటాం మళ్ళీ దులిపేసుకుంటాం. వాళ్ళు ఏమి ఉన్న సత్యాన్ని బోధిస్తారు మనకి అక్కడ. మనం మానసికంగా అవుటిపడం. అసలు మనం ఈ విషయాన్ని ఎప్పుడైనా కొంచెం విచారణ చేసామా? అసలు దీన్ని పరిశీలించామా? సమస్త సమస్యల నుంచి విముక్తి లభించకుంటే మన మనోతత్వ నిర్మాణంలోనే మన నుండి మనం ఆ మనసు అసలు సంపూర్ణ విముక్తి దానికి లభించదు. సంపూర్ణ శక్తి ఆ విముక్తి లభించదు. ఎందుకు ఇలా మన జీవితాలు చేసేసుకుంటాం? అమ్మా కవిత, అదే మాట వింటేనే నవ్వొస్తుంది కవిత. మాట్లాడు. అమ్మా ఇది ఎంత నాకు మీరు ఇప్పుడు చెప్తుంటే అది నాకు ఏం క్లిక్ అయిందో అది చెప్పాలనిపించింది. నాకు నవ్వొస్తుందమ్మా. అంటే అలాగా కూర్చుని సరే ఇప్పుడు నేను అనుకుంటున్నాను కదా, సరే ఇది సరే నేను ఎక్కడున్నానో నేనేంటో చూద్దామని కూర్చున్నానమ్మా.
అదేమ్మా. అయితే నాకు ఇప్పుడు నేను పుట్టానన్నాను. అసలు నేను పుట్టడం నాకు తెలీదు కదమ్మా! ఆ! అదే. అదే. ఆ! 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 పుట్టక ముందర నేనేంటో నాకు తెలీదు. పుట్టాక కూడా చాలా రోజులు నేనేంటో నాకు తెలీదు. మరి ఆ! నేను ఆ! ఈ శరీరం అని ఎలా అనుకున్నాను నేను అని నాకు హ్మ్. హ్మ్. ఆశ్చర్యమేసిందనమాట. నా ఓహ్! నా ఓహ్! శరీరంలో వచ్చేసింది. నేను హ్మ్. నా హ్మ్. కళ్ళు కానీ, ముక్కు కానీ, నా చేతులు కానీ ఏ హ్మ్. పార్ట్ నాకు తెలీదసల. నేను పెట్టుకోలేదు. నేను కావాలనుకోలేదు. ఇంకా బావుంది. ఆ! ఆ! మరి మరి ఈ శరీరం నేను ఎలా అనుకున్నాను అని నాకు డౌటొచ్చిందమ్మ. పోనీ ఆ! సరే ఆ! పోనీ ఈ శరీరంలో నేను ఏదో కాళ్ళు చేతులు కదిపేస్తున్నాను, మాట్లాడేస్తున్నాను, అన్ని హ్మ్. పనులు నేను చేసేస్తున్నాను అనుకుంటున్నాను కానీ, అసలు ఈ అన్ని పనులు చేయడానికి కారణమైన లోపల కార్యక్రమం ఒక్కటి నేను చేయట్లేదమ్మా. తిన్నానంటే హ్మ్. అది ఎలా అరుగుతుందో దానిష్టమే కదమ్మా! అదే కదా! ఇది భగవాన్ చాలా సింపుల్‌గా చెప్పేసాడన్నది. అదేనమ్మా. ఎక్కడో మహిమలున్నాయని పరిగెడతావు. ఆ! పరిగెడుతున్నాము. ఎక్కడో మహిమలున్నాయి. ఎక్కడో మహిమలు గల వారున్నారు. నన్నేదో ఉద్ధరిస్తారని పరిగెడతాం కదా! హ్మ్.